వదిన ఆకు మీద మరిది గురి. వదిన మరిది సొగసుల ఆకు సోకుల పోరాటం మరీ విచ్చలవిడిగా ఉంది. చెల్లెమొగుడు ఉల్లి మహామధురంగా సుకుమారంగా దూరింది వదిన ఆకులోకి. మరిదికి జీవితకాలం మరవని నులక మంచంలో సుఖం వదిన రుచి చూపించింది. ఇక ముదురు మరిది ఎక్కడికి పోతాడు? అక్క నా మొగుడికి సుఖమిస్తుందిలే, ఎలాగూ మొగుడు కూడా లేడు అని చెల్లె చూసి చూడనట్టు ఉంటే, ఇంకా ఈ వదిన మరిదిల ఆకు ఉల్లిల ఆట మామిడి తోటల్లో, జామ తోటల్లో, గడ్డి తోపుల్లో, వాగు మధ్యలో, మట్టి మధ్యలో ఇలా సాగుతూనే ఉంది. ఒకరోజు వదినకి మరిదితో ఆకులో నూకించుకోవాలి అనిపించింది. మరిది ఈరోజు చెల్లికి కూసింత ఓపికివ్వు, ఈరోజు నీ ఉలికి నా ఆకుతోనే పని చెప్పు అన్నది. ఒంటరిగా ఉన్న వదినకి నా ఉలి మీద మనసయ్యింది అని కాపు కాచు కూర్చున్నాడు. చెరువు కట్టకు రా మరిది చెంబట్టుకుని వెళుతున్నా అన్నది ఈ తీట వదిన. సరే వదిన, ముందు నడువు, నీ నడక ఆ నడకలో వయ్యారం చూస్తూ వస్తా, వెళ్ళాక ఇక ఆగకుండా నా ఉలికి పని చెప్తా అన్నాడు మరిది. వదిన తీటని గమనించి గండు పిల్లిలా పంచె ఎగ్గట్టుకుని ఊరిలోకి దిగాడు. బరి తెగించింది వదిన. కాళ్ళు లేపి ఆకులోకి బాణం ఎక్కుపెట్టాడు మరిది. అంతే, వదిన ఇక కళ్ళు మూసుకుని ఓ లప్పగిచ్చేసింది. తీట మీద ఉన్న వదిన పాపం ఆగలేకపోయింది. అప్పుడే అక్కని వెతుక్కుంటూ వచ్చింది చెల్లి. చప్పుడవుతే చక్కని ఎవరం చెడుద్ది అన్నట్టు ముడుచు కూర్చుంది చెల్లి. అలా చూస్తూ ఈలోపు చెట్ల తోపులో వదిన ఆకు ఇచ్చింది. మరిది ఉలి నిక్కింది. బాణం లోపలికి దిగింది. సొగసైన పానకం జాలువారింది. కోడెనాగులు అల్లుకున్నాయి. ఇక కామం చల్లారింది. చీరం చేరింది. అలా ఇంటిదారి పట్టారు ఇద్దరు. బాగుంది కదా ఈ వదిన మరుదుల ఆట.